నేను వేసేది నిన్నేనన్నా. భరణి షాక్. నేను మిమ్మల్నే తీసేస్తా అనుకుంటున్నాను నాన్న అని తనుజ భరణితో అంది. దెబ్బకి నాన్న నోట మాట రాలేదు. చెప్పండి నాన్న, మీరేమనుకుంటున్నారు అని తనుజ భరణిని అడిగింది. డిమాండ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వాడిని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు భరణి. వాడు లీస్ట్లో ఉన్నాడు కదా, వాడిని తీసేస్తే ఏం యూజ్ ఉంటుంది నాన్న అని తనుజ అంది. కానీ ఈ గేమ్లో వాడు ఫస్ట్ వచ్చి 100 పాయింట్లు కొడితే 250కి వెళ్ళిపోతాడు కదా, సింపుల్ లాజిక్ అని అన్నాడు భరణి. ఆ తర్వాత సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి భరణి అన్నకి సపోర్ట్ చేయమని నువ్వు కూడా ఓ మాట చెప్పు అంటూ సుమన్తో రాయబారం పంపాడు భరణి. దానికి సరేనని తనుజ దగ్గరికి వెళ్ళి సుమన్ మాట్లాడాడు. నా టార్గెట్ ఫస్ట్ ప్లేస్. నాన్న లేదు, బొక్క లేదు. అయితే తనుజ మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళనే తీస్తా అని ముఖం మీదే చెప్పేసింది. నా టార్గెట్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళే. అక్కడ ఎవరున్నా నా టార్గెట్ ఫస్ట్ ప్లేస్నే. అది దాటుకొని నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటాను, కానీ లాస్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు తీస్తా? మీరన్నట్టుగా డిమాండ్ పవర్ని తీసేస్తే నాకంటే ముందు నాన్నే ఉన్నారు. నా ముందు ఉన్న వాళ్ళని నేను దాటుకొని చూడనా, వెనుక ఉన్న వాళ్ళని చూసి ఆగిపోవాలా? మీరే చెప్పండి అని నాన్నని పీక దొబ్బుతున్నా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది తనుజ. ఇక బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ రాగానే డిమాండ్ పవన్ అని భరణి అన్నాడు. నాన్నని పీకేసిందిగా. నాన్న మళ్ళీ సారయ్యాడు. ఆ తర్వాత భరణి తానా అంటే తందానా అంటున్న సుమన్ శెట్టి కూడా నేను డిమాండ్ పవన్నే తీసేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్ అని అన్నాడు. వాళ్ళ గ్రూప్లోనే ఉన్న సంజన కూడా డెమాన్ పేరు చెప్పింది. అయితే డెమాన్, కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ నలుగురు భరణి పేరు చెప్పారు. తనుజ భరణి సార్ని తీసేస్తున్నా బిగ్ బాస్ అని అంది. సడన్ గా నాన్న అనే పిలుపు సార్గా మారిపోయింది మళ్ళీ. ఇక డెమాన్ అయితే సంజన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్పేశాడు తనని ఓట్ చేసినందుకు. నేను నీకేం ప్రామిస్ చెయ్యలేదు కదా థ్యాంక్స్ చెప్పడానికి, టీం తీసుకున్న నిర్ణయం అని అన్నది. వాళ్ళదో గ్రూపు, మనదో గ్రూపు, థ్యాంక్స్ అక్క. దాంతో డిమాండ్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. హౌస్ నిర్ణయం అని అంటుంది. ఏం మనం హౌస్ కాదా అని అన్నాడు డిమాండ్. వాళ్ళు ఓనర్స్ అని వెటకారంగా అన్నాడు ఇమ్ము. అప్పుడు వెలిగినట్టుంది డిమాండ్కి బల్బు. అక్క, హౌస్ అంటున్నావేంటి, అందరినీ అడిగావా అని అన్నాడు. లేదు, వీళ్ళిద్దరే అని సంజన అనడంతో మరి అలా చెప్పు, హౌస్ అందరూ అంటావేంటి అని అన్నాడు. లేదు, టీం నిర్ణయం అని చెప్పింది సంజన. ఓహో, మీ ముగ్గురు ఒక టీంనా, ఓకే అని అన్నాడు డెమాన్. అప్పుడు తనుజ కళ్యాణ్, ఇమ్ము డెమాన్ దగ్గరికి వచ్చి నేను లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అంది. అంటే ఫైనల్గా టీమ్స్ డివైడ్ అయిపోయిందన్నమాట. బిగ్ బాస్ 9లో బంధాలు అనుబంధాలు సీరియల్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, ఎక్సెప్ట్ కళ్యాణ్. కళ్యాణ్ మాత్రం తనుజ కోసమే ఆడుతున్నాడు, అది వేరే విషయం. అయితే తనుజ మాత్రం పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడుతుంది. ఎవరిని ఎప్పుడు రేస్ నుంచి తప్పిస్తే తనకి మంచిదో ఆలోచించి ఆడుతుంది. తనుజ ఎలా ఆడుతుంది అన్నది ఈ ఎపిసోడ్తో అర్థమైపోయింది. భరణిని గేమ్ నుంచి తప్పించే విషయంలో దాపరికాలు లేకుండా నిన్నే తీసేస్తున్నాను అని భరణి ముఖం మీద చెప్పింది తనుజ. నేను ఇమాన్యుల్ని తీసేయాలి అనుకోవడం లేదు, మిమ్మల్ని లేదా సంజన గారిని తీస్తాను అని తనుజ చెప్పింది. తనుజ ఆన్సర్ విని భరణి షాక్ అయ్యాడు. నాకంటే ఇమాన్యుల్ ఎక్కువ అని భరణి తనుజని అడిగాడు. ఈ మధ్య నన్ను ఇమాన్యుల్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే నేను వాడిని తీయను అని తనుజ చెప్పడంతో భరణి సైలెంట్ అయిపోయాడు. సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకంటే ఇమాన్యునే ఎక్కువ స్టాండ్ తీసుకున్నాడు అంటుంది అని సుమన్ దగ్గర తనుజ గురించి చెప్తూ భరణి ఎమోషనల్ అయ్యాడు.